సత్యమూర్తి వాళ్ళ ఇంటికి వచ్చిన జడ్జి మిథున వాళ్ళ నాన్న అయితే, రామ్మ మిథున వెళ్ళిపోదాం, ఈ ఇంట్లో నువ్వు ఉండలేవు అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే, నేను మీతో రాను నాన్న అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటమ్మా మిథున ఏమంటున్నావంటే, అవును నాన్నగారు, నేను మీతో రాను కూడన్నా, ఇదే నా అత్తారిల్లు, నేను జీవితాంతం ఇక్కడే ఉంటానని చెప్పి అంటుంది. అది వినగానే, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావంటే, నేను వచ్చేదాన్నే అయితే ఆ రోజే మీరు నా మెడలో నుండి తాళి తెంచేసి ఇంట్లోనికి అడుగు పెట్టమన్నారు. ఆ రోజే వచ్చేదాన్ని కదా, ఆ రోజు ఒకటి ఈ రోజు ఒకటా? నేను నా నిర్ణయాన్ని ఎప్పటికీ మార్చుకోలేను నాన్న, నేను మీతో పాటు రాను అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, అమ్మ వీళ్ళు నిన్ను ఈ 2 రోజులకే మార్చేశారమ్మా, వీళ్ళు మోసగలమ్మా, వీళ్ళు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు, వీళ్ళు నటిస్తున్నారు అంతే, నువ్వు నాతో పాటు వచ్చేయమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే మిథున అయితే, నాన్న ఇది నా అత్తారిల్లు, నా అత్తారిల్లు గురించి, నా అత్తవారి గురించి ఏమైనా అంటే మర్యాదగా ఉండదు నాన్న అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యమూర్తి కూడా, అమ్మ నీకోసమే చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, నా కొడుకు నాకు ఎంత నరకం చూపిస్తున్నాడో నాకు తెలుసు, ఆ నరకాన్ని నువ్వు అనుభవించకూడదు, మీ నాన్నగారు చెప్పినట్లుగా మీ నాన్నగారితో పాటు కలిసి వెళ్ళిపో అమ్మ అని చెప్పి అంటాడు. అయినా సరే మిథున, నేను వెళ్ళను, ఇదే నా అత్తారిల్లు, ఇదే నా జీవితాంతం నేను ఉండే ఇల్లు అని చెప్పి అంటుంది. దాంతో మిథున వాళ్ళ నాన్న అయితే అక్కడ ఉన్న మిథున మాటలు విని అక్కడి నుండి అయితే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు. నేను వెళ్ళిపోతాను, నువ్వు రావా అంటే, నేను రాను నాన్న, మీరు వెళ్ళిపోండి అని చెప్పి అంటుంది. దాంతో మిథున వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతూ ఉంటే మిథున అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మిథున అయితే అలా ఏడుస్తూ ఉంటే అది చూసి సత్యమూర్తి, ప్రమోదిని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న దేవ దగ్గరికి వాళ్ళ మచ్చ వచ్చి, మచ్చ నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చానని చెప్పి అంటాడు. ఏంట్రా అది అని చెప్పి అంటే, మీ ఇంటి బయట వదినమ్మ ఉండేదని చెప్పాం కదా, వదినమ్మని మీ అమ్మ లోపలికి తీసుకువెళ్ళిందంట మచ్చా అని చెప్పి అంటాడు. ఏంటి, మా అమ్మ లోపలికి తీసుకుని వెళ్ళిందా, ఎందుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏమో అన్న, వదినమ్మని మీ అమ్మాయి లోపలికి తీసుకుని వెళ్ళిందంట అని చెప్పి అంటూ ఉంటాడు. ఎలా తీసుకువెళ్ళింది అని చెప్పి అంటే, చేయి పట్టుకొని తీసుకువెళ్ళిందంట అని చెప్పి అంటూ ఉంటాడు. రే నోర్మోయిరా, అసలు మా అమ్మ తనని ఎందుకురా లోపలికి తీసుకుని వెళ్ళింది, ఇప్పుడే మా అమ్మతో తేల్చుకుంటానురా, ఉండు మా ఇంటికి వెళ్ళి వస్తా అని చెప్పి దేవ అంటూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.